కరీంనగర్ జిల్లా సైదాపురం మండల కేంద్రంలో సాయంత్రకాల సమయంలో 1000 గొంతుకలు 1,00,000 డప్పుల రథయాత్రను విజయవంతం చేయాలని ఈ నెల 7వ తేదీన హైదరాబాద్లో తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన నుంచి నేటి వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలను మాల సామాజికం వారే అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి సమాజంలో ప్రస్తుతం కూడా రాజకీయంగా, ఆర్థికంగా, ఉద్యోగపరంగా వారే ముందు వరుసలో ఉన్నారని అన్నారు. మాదిగ ఉప కులాల వారికి తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ ఏబిసిడి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పొడిశెట్టి వెంకటరాజం, ఎంఆర్పీఎస్ జాతి నాయకులు రుద్రారపు రామచంద్రం, సైదాపురం మండల ఇన్ఛార్జి మారపల్లి శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ, ఆంది వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ మిట్టపల్లి కిష్టయ్య, గాదపాక అశోక్, మాజీ ఎంపీటీసీ మట్టల్ రవీందర్, బోరుగాళ్ల సంజీవ్, మొగులూరి మొండయ్య, కొమ్ముల సమయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్సన్ మండేలా, లూథర్ మార్టిన్ కింగ్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, కాన్సీరామ్ 30 ఏళ్లుగా మాదిగల విముక్తి కోసం పోరాటంలో ఎక్కడ చూసినా గానీ ఆది జాంబవంతుడు ముందుగా పుట్టిండు భూమి తర్వాత అని చెప్తారు. ఆయన తర్వాతనే ఆది శక్తి పుడుతుంది అంటారు. ఆ ఆదిశక్తి కడుపులా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకే మా తాత ఆది జాంబవంతుడు తాత అయ్యాడు. గట్టిగా చెప్పనుకుంటాడు. ఆ జాంబవంతుడు వారసుడే మందకృష్ణ మాదిగా. ఆ మందకృష్ణ మాదిగా నా తమ్ముళ్ళు చెల్లెలమే ఉన్నారు. తల్లికి 4 కొడుకులు పుడితే 4 భాగాలు పంచుకోవాలనేటువంటి